నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఒకరోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందట ఒకరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్లు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలి. అందరికీ అంటే మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. చనిపోయిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. పీటీఐలకు 12 నెలల వేతనంతో కూడిన ఎంటీఎస్ కానీ వాళ్ళను అందరితో పాటు రెగ్యులర్ చేయాలి. 12 నెలల వేతనం కూడా ఇవ్వాలి. అలాగే మిగతా వారందరికీ మన ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యంతో పాటు మన 5 లక్షల జీవిత బీమా పాలసీ కానీ మన ప్రమాద బీమా పాలసీ కానీ అట్లాంటిది మాకు ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్గా ఈ సమ్మెను చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సమగ్ర శిక్ష నుండి మేము కాంట్రాక్ట్ పద్ధతిన కనీసం 14-18 సంవత్సరాల నుండి వివిధ వింగ్లలో కాంట్రాక్ట్ పద్ధతిన మా విధులు నిర్వహిస్తున్నాము. ఏ ప్రభుత్వమైనా కాంట్రాక్ట్ అనే వాళ్ళు ఉండరు. ఒక ఉద్యోగి ఎవరైనా ఈ ప్రభుత్వానికి అది ఏ డిపార్ట్మెంట్ నుండైనా సేవలు అందిస్తున్నారంటే ఆ ఉద్యోగి ఆ ప్రభుత్వానికి చెందిన వారే. వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగి కానీ వాళ్ళని వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగి కానీ గుర్తించేటట్టు మేము చూస్తాము అని ప్రతి ప్రభుత్వం కూడా మాకు హామీ ఇస్తుంది. గత ప్రభుత్వంలో కూడా మా హామీని వాళ్ళు నిలబెడతారని నమ్మకంతో మేము ఎంతో కష్టపడి మా సేవలు అందించాము. ఒక ఉద్యమం ద్వారా కూడా మా న్యాయం అనే కోరికలని మేము గత ప్రభుత్వానికి కూడా నివేదించుకున్నాము. ఈ ప్రభుత్వానికి కూడా మేము అదే నివేదిస్తున్నాము. ఏవైతే మేము ఈ ఉన్నతమైన విద్యాశాఖకి ఒక మంచి సేవల్ని అందిస్తున్నామో మా సేవల్ని గుర్తించి మా న్యాయమైన కోరిక రెగ్యులర్ చేయవలసిందిగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఒక 18 సంవత్సరాలు ఒక మనిషి ఒక వ్యవస్థకి తన సేవలు అందిస్తున్నాడంటే అది ఏమాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగికి తక్కువ అసలే కాదు. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లని వాళ్ళు గుర్తించి మా ఉన్నత సేవల్ని మేము చేస్తున్న కష్టాన్ని వాళ్ళు గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము గత 18 సంవత్సరాలుగా ఈ విభాగంలో పనిచేస్తున్నాము. మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి గత ప్రభుత్వాలు కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ హామీ నెరవేర్చకపోవడంతో మేము మళ్ళీ ఆ హామీని నెరవేర్చుకోవాలి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు నిరసన దీక్షలు అన్ని కలెక్టరేట్ల ఎదుట చేపడుతున్నాము. అంతేకాకుండా గత ఏడాది కూడా 22 రోజుల పాటు మేము చేసినటువంటి దీక్షా శిబిరానికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. ఆ సంఘీభావం తెలుపుతూ మేము మా ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేవలం ప్రభుత్వం అందించేటటువంటి గౌరవ వేతనంతో మాత్రమే చాలని వేతనాలతో మాత్రం పనిచేస్తున్నాము. కాబట్టి మా ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రధాన డిమాండ్గా ముందుకెళ్తున్నాం. ఒకవేళ మా డిమాండ్స్ నెరవేరని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేస్తున్నటువంటి కలెక్టరేట్ల ఎదుట చేస్తున్నాము. ఇది నిరవధిక దీక్షలుగా కంటిన్యూషన్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ యాంకర్ మోనికా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జీకే న్యూస్ 9.